Hi guys, welcome back to my channel CPA Guru. సో ఈరోజు క్లౌడ్ కనెక్టర్స్ డిస్కస్ చేద్దాం. లైక్ తెలుగులో మనకి అసలు క్లౌడ్ కనెక్టర్ గురించి ఎవరు చెప్పినట్లేరు క్లియర్గా. సో మనం స్క్రాచ్ నుంచి అసలు సెటప్ ఏంటి, అసలు క్లౌడ్ కనెక్టర్ అంటే ఏంటి, మొత్తం స్టార్టింగ్ నుంచి చూద్దాం. రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ డిలీట్ చేస్తున్నాం, మొత్తం స్క్రాచ్ నుంచి చేస్తున్నాం. మనం స్క్రిప్టెడ్ ఏం చేయట్లేదు. సో ఫస్ట్ వచ్చేసి ఆన్ ప్రెమిస్ సిస్టమ్ లేదా డైరెక్ట్ ఎస్ఏపి సిపిఐ ఎస్ఏపి సిపిఐ టు BTP connectivity service, cloud connector, on-premise system. సో మనం సిపిఐ నుండి మన ఆన్ ప్రెమిస్ సిస్టమ్కి పంపించడానికి క్లౌడ్ కనెక్టర్ అనేది ఎలా యూస్ చేస్తాం అనేది చూద్దాం. ఇందులో క్లౌడ్ కనెక్టర్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలంటే మన సిస్టంలో మెయిన్గా కావాల్సినవి ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్ ఒకటి, క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాలేషన్కి క్లౌడ్ కనెక్టర్ ఇన్స్టాలర్ ఒకటి కావాలి. సో ఎస్ఏపి డెవలప్మెంట్ టూల్స్లోకి వెళ్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇట్లా దీనికి కొద్దిగా స్క్రోల్ చేసి ఉంటే క్లౌడ్లోకి వెళ్ళేసి నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది, అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి క్లౌడ్లో కిందకు వచ్చేసి క్లౌడ్ కనెక్టర్ అని చూపిస్తుంది. చాలా మంది డౌట్ ఉందంటే ఇది ఎట్లా ఇన్స్టాల్ చేయాలని. సో అందరికి అర్థమయ్యేటట్టు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా, ప్రతిదీ క్లిక్ బై క్లిక్. ఇక్కడ ఏదో ఒకటి విండోస్ 16.2 అని ఉంది, 19.2 అని ఉంది. 19.2 అంటే అడ్వాన్స్డ్ వర్షన్, సో 19.0.2 ఇది ఇన్స్టాల్ చేయడం ప్రిఫర్డ్. ఇన్స్టాలేషన్ అయ్యాక వన్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నా. ఇది క్లౌడ్ కనెక్ట్ ఇన్స్టాల్ చేసే విధానం సెటప్. సో ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ కొడతాం. ఇన్స్టాలర్ అడుగుతుంది ఇక్కడ ప్లేస్ చేయాలని చెప్పేసి సి డ్రైవ్లో ఎస్ఐపిలో ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ పోర్ట్ అనేది 8443. మనం టెస్ట్ చేసుకునేటప్పుడు ఈ పోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో 8443 అనేది అందరికి బేసిక్ అదే వచ్చింది. మనం కాన్ఫిగర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అక్కడ. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీ సిస్టమ్స్లో జేడీకే ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. జేడీకే అనేది లేకపోతే ఒకవేళ జేడీకే ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. అది ఎట్లా అంటే ఇక్కడికి వెళ్ళేసి జేడీకే 25 అని కొట్టాను. జేడీకే 25 26 ఏదో ఒకటి వచ్చింది. సో మీరు ఏదైనా ఏది కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ విండోస్. ఇక్కడ మ్యాక్ ఓఎస్ ఉన్న వాళ్ళు మ్యాక్, లైనక్స్ ఉన్న వాళ్ళు లైనక్స్, వీటిలో ఏదైనా చేసుకోవచ్చు డౌన్లోడ్. సో నేనైతే జేడీకే 25 చేసుకున్నా. 26 అడ్వాన్స్ వర్షన్స్ ఇవైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి, ఇది అఫీషియల్ సైట్. కావాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్స్లో ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్స్టాలేషన్ వాళ్ళు, ఇదే మెయిన్ స్టెప్. లైక్ చాలా మంది మిస్టేక్ ఇక్కడ చేస్తున్నారు ఇన్స్టాలేషన్లో. సో అందుకే స్ట్రెస్ చేసి చెప్పా. సో వన్స్ ఇది కూడా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టేయండి. ఆఫ్టర్ ఫినిషింగ్ ద సెటప్ నెక్స్ట్ కొట్టాలి. బట్ అంతకంటే ముందు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు లోకల్ హోస్ట్ 8443 అని ఉంది కదా, దీనిగా మనం కనెక్ట్ చేసేది. ఒకవేళ క్లౌడ్ కనెక్టర్ సెటప్ అయిపోతే ఇక్కడ మనకి క్లౌడ్ కనెక్టర్ లేఅవుట్ వచ్చింది, కానీ ఇప్పుడు మనకి రావట్లేదు ఎందుకంటే సెటప్ కంప్లీట్ కాలేదు. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ ఇన్స్టలేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఎస్ కొట్టేస్తాం. సో క్లోజ్. ఇప్పుడు రీలోడ్.
ఈ లింక్స్ లైక్ ఇవన్నీ నేను ఇస్తా, డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తా. లోకల్ హోస్ట్ 8443 మనం టెస్ట్ చేసుకోవడానికి, క్లౌడ్ కనెక్ట్ అవ్వడానికి ఇవన్నీ. ఇట్లా వచ్చింది. ఇక్కడ మనం ప్రొసీడ్ టు లోకల్ హోస్ట్ అన్సేఫ్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోవాల్సింది. క్లౌడ్ కనెక్ట్ అయ్యే విధానం ఇది సెటప్. సో యాజ్ యూజువల్గా లైక్ దీని డిఫాల్ట్ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఏంటంటే అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చేసి మేనేజ్, SmallMANAGE. లాగిన్ కొడతాం. ఆల్రెడీ నాకు సెటప్ అయిపోయినట్టుంది అకౌంట్. ఇన్స్టాల్ చేసేస్తున్నాం, ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ ఇన్స్టాలేషన్ రాంగ్ చేసాం. అక్కడ కీప్ ఫైల్స్ అనేది నేను చేసి పెట్టేసి అక్కడ నో పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రతిదానికి ఏది చేసినా కూడా మనకి రోల్స్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి లేదో చూడాలి. వాడు అక్కడ క్లియర్గా ఆథెంటికేషన్ ఎర్రర్ అని ఇచ్చాడు. మనం స్క్రాచ్ నుంచి చేస్తున్నప్పుడు రూల్స్ కూడా అసైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అసైన్ రోల్ కలెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న రోల్స్ అన్ని అసైన్ చేసేయాలి. ఇక్కడ మన ఏపీఐ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇస్తున్నాం ప్రస్తుతానికి. ఇవన్నీ లైక్ స్టార్టింగ్లో ఉన్న ఏపీఐవి. మనం క్లౌడ్ కనెక్టర్ రిలేటివ్ కూడా ఇక్కడ ఉండాలి. క్లౌడ్ కనెక్టర్ ఇవి ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఆథెంటికేషన్ ఇష్యూస్ రాకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోల్స్ని ప్రైమరీగా అసైన్ చేసేయాలి. రోల్స్ అసైన్ చేయకుండా మనం ఏమీ చేయలేం. బేసిక్గా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్స్, ఇవేమి నేను అసైన్ చేయకుండా స్టార్ట్ చేశాను. సో మనకి ఏదన్నా మిస్టేక్ వచ్చింది అంటే వెళ్ళి ఫస్ట్ బీటీపీ కాక్పిట్లో మనకి ఆ రోల్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలి. అసైన్మెంట్ యాడ్ అయింది. ఇప్పుడు MANAGE క్లోజ్ చేశారు. And just uninstall this program. ఎస్, ఈసారి అసలు దానికి సంబంధించిన ఏ ఫైల్స్ మిగిలి ఉంచకూడదు. ఇక్కడ డూ వాంట్ రీటైన్ అని ఉంటుంది కదా, నో అని పెట్టండి. దీనివల్ల ఇష్యూ వచ్చింది నాకు కిందడే తెలుసు, మళ్ళీ వర్కౌట్ అవ్వదు. సో లెట్స్ రీఇన్స్టాల్ ఇట్ అగైన్. నెక్స్ట్, నెక్స్ట్. ఇప్పుడు HTTPS లోకల్ హోస్ట్ అని పడితే రీలోడ్ అని రావాలి యాక్చువల్లీ. అలా వస్తే మనకి క్లియర్గా అవుతున్నట్టు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్.
Might be this time we can have some luck. Yep. So it will work now. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోల్స్ అండ్ కలెక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లా పడితే అట్లా కనెక్ట్ చేయలేము. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ రోల్స్ స్పేస్ కూడా ఉంది. ఐ మీన్ లైక్ నేను యాడ్ చేసిన దానిలో స్పేస్ వచ్చింది. దట్స్ నాట్ ఇట్ ఆల్ రిక్వైర్డ్. మళ్ళీ ఎవరో యూజ్ చేయాలి. ఇందాక ఆథెంటికేషన్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆథెంటికేషన్ ఇష్యూస్ ఏమి ఉండవు, డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. ఎప్పుడన్నా ఏదైనా వర్క్ అవ్వట్లేదంటే అది మన మిస్టేక్ అవ్వాల్సిన పని లేదు. ఇందాక మనం ఇన్స్టాల్ చేస్తాం చూసారా, అక్కడ సిస్టంలో క్యాచ్ ఫైల్స్ ఉండిపోయినాయి. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇచ్చేస్తున్నా. సో నేను ప్రైమరీ ఇన్స్టాలేషన్ చేస్తున్నా, బ్యాకప్ ఇన్స్టాలేషన్ ఐ డోంట్ ప్రిఫర్. ప్రైమరీ ఇన్స్టాలేషన్ డబల్ ఇచ్చే స్పెల్లింగ్ కావాలని రాంగ్ ఇచ్చావు. వాడిచ్చింది మనం ఇచ్చింది కొద్ది తేడా తెలియాలి మాన్యువల్కి సిస్టమ్. సో మనం అసలు బేసిక్ ఒక్క సబ్ అకౌంట్ కూడా కాన్ఫిగర్ చేయలేదు స్టార్టింగ్ క్లౌడ్ కనెక్ట్ కాన్ఫిగర్ చేయడానికి. సో అవర్ ప్రైమరీ డ్యూటీ ఇస్ టు కాన్ఫిగర్ క్లౌడ్ కనెక్టర్ ఇన్ ద బీటీపీ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు బీటీపీకి రావాలి మనం. బీటీపీకి వచ్చి ఇక్కడ డౌన్లోడ్ ఆథెంటికేషన్ డేటా అని ఉంది. సో ఈ డేటా అనేది ఎక్స్పైర్ అయిపోతుండిద్ది ఎవ్రీ 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ద టైం. ఇది ఎక్స్పైర్ అయిపోతూ ఉండిద్ది. సో ఇప్పుడు మనం క్లౌడ్ కనెక్టర్కి కనెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ సబ్ అకౌంట్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ కాన్ఫిగర్ హెచ్టిటిపిఎస్ ప్రాక్సీ టు కనెక్ట్ టు ది ఇంటర్నెట్ ఇఫ్ రిక్వైర్డ్ అని ఉంది. ఇఫ్ రిక్వైర్డ్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్. సో డైరెక్ట్ నేను ఏం చేస్తాను అంటే కాన్ఫిగర్ యూజింగ్ ఆథెంటికేషన్ డేటా అని ఉండేది. నెక్స్ట్ స్టెప్ వస్తాను. దీనికి వచ్చేసామంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న దాంతో డైరెక్ట్ మన సబ్ అకౌంట్కి బీటీపీ కనెక్ట్ అయిపోవచ్చు. సో ఇక్కడ ఆథెంటికేషన్ 4 డేటా అని ఉంది కదా. సో ఇక్కడ లొకేషన్ ఐడి మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. సో మనం మన ఛానల్ నేమ్ పెట్టుకుంటాం. క్లౌడ్ కనెక్ట్ ఇగ్నోర్ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఇక్కడ రీజన్ అన్నోన్ అని వచ్చింది, సబ్ అకౌంట్, డిస్ప్లే నేమ్, లొకేషన్ ఐడి, డిస్క్రిప్షన్ వచ్చింది. ఎప్పుడైతే నేను అక్కడ సిపే గురు అని పెట్టానో అది ఇంకా యాక్టివేట్ కాలేదు. డెస్టినేషన్ ఆన్ క్లౌడ్ మే హ్యావ్ టు బి అడాప్టెడ్ వెన్ చేంజింగ్ ఆర్ సెట్టింగ్ ఐడియా. సో వన్స్ ఇక్కడ కాన్ఫిగర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా సిపే గురు అని యాడ్ అయిపోయింది. నేనేం చేయలేదు, రిఫ్రెష్ కూడా చేస్తాను, డైరెక్ట్ వచ్చేసింది. ఓకే. సో ఇది క్లౌడ్ కనెక్ట్ చేసే విధానం అనమాట. ఇది బీటీపీ, ఇది మన క్లౌడ్ కనెక్టర్. సో ఫస్ట్ నేను యూస్ చేసిన డయాగ్రామ్ అనేది ఇప్పుడు మీకు లింక్ అయింది క్లియర్గా. సో ఇక్కడ క్లౌడ్ టు ఆన్ ప్రమిస్ అని ఉంది. మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి అంటే అంటే సో మనకి క్లౌడ్ టు ఆన్ ప్రమిస్లు ఏంటంటే వర్చువల్ హోస్ట్, ఇంటర్నల్ హోస్ట్లు అని ఉంటాయి. ఇక్కడ మనకి సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కొన్ని డొమైన్స్ ఉంటా ఉంటాయి, అవి మారిపోతూ ఉంటాయి. సో ఫర్ సపోజ్ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే మూవీ రూల్స్ అనే ఒక వెబ్సైట్ తీసుకోండి. మూవీ రూల్స్ అనే వెబ్సైట్కి ఎప్పుడు మూవీ రూల్స్ అనే పేరే ఉండిద్ది.
సో అదేంటంటే డమ్మీ హోస్ట్ అనమాట, విచ్ ఇస్ వర్చువల్ హోస్ట్. ఇంటర్నల్ హోస్ట్ అని మారిపోతూ ఉండేది. మనకి అక్కడ డొమైన్ చూసుకుంటే ఏమైందంటే ఒకసారి చూసినప్పుడు మూవీ రూల్స్ డాట్ డిఎస్ టీఎం సంథింగ్ అట్లా మారిపోతూ ఉంటాయి. సో ఏంటంటే మనకి ఇది సిపిఐలో ఎట్లా యూస్ అవుతుందంటే ఇదే కాన్సెప్ట్. మనం వేరే వాళ్ళకి మన ఐఫ్లో అనేది కానీ మన రిక్వైర్మెంట్ అనేది కానీ ఇస్తున్నప్పుడు మన హోస్ట్ని సెక్యూర్గా ఉంచి, లైక్ డమ్మీ ఇది మాత్రం ఒకేలా కనిపించింది వాళ్ళకి డమ్మీ హోస్ట్ అనేది. సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు వెబ్ సిస్టమ్ మన దగ్గర లేదు కాబట్టి నాన్ ఎస్ఏపి సిస్టమ్తో ట్రయల్ చేద్దాం. ఒక ట్రయల్ అంటే దిస్ క్లౌడ్ కనెక్టర్ ఈస్ వర్కింగ్ ఆన్ నాట్ అనేది మనం టెస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ బ్యాక్ ఎండ్ సిస్టమ్ అనేది నాన్ ఎస్ఏపి సిస్టమ్. నాన్ ఎస్ఏపి సిస్టమ్ అంటే ఎస్ఏపి సిస్టమ్ కానిది. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క నేను ఏదైతే సిస్టమ్ వాడుతున్నానో ఇది నాన్ ఎస్ఏపి సిస్టమ్. అంటే ఇది ఎస్ఏపి రిలేటెడ్ కాదు, నా సిస్టమ్ నాది, నేను కొనుక్కున్నది. సో ఇట్స్ నాన్ ఎస్ఏపి సిస్టమ్. మీది కూడా నాన్ ఎస్ఏపి సిస్టమ్. సో నేను చెక్కింగ్ పర్పస్కి చూపిస్తున్నా జస్ట్. ఇక్కడ ప్రోటోకాల్ హెచ్టిటిపిఎస్ మల్టిపుల్ ఉన్నాయి, టీసీపీ ఇవన్నీ. నేను హెచ్టిటిపి నాకు ఓకే, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఇంటర్నల్ హోస్ట్ అనేది ఇది మారిపోతూ ఉండిద్ది. సో ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను నా సిస్టంలో నేను చెక్ చేసుకుందాం అనుకుంటున్నా కాబట్టి సంథింగ్ లోకల్ హోస్ట్ 808 అని ఇచ్చుకుంటా, 8080. నెక్స్ట్ వర్చువల్ హోస్ట్ అనేది మారుస్తా, ఎందుకంటే అవతలకి తెలియకూడదు నాది ఏంటి అనేది, నా ఒరిజినల్ సిస్టమ్ ఏంటి అనేది. టెస్ట్ హోస్ట్ అని ఇస్తాం. టెస్ట్ అంటే మరీ తెలిసిపోద్ది కదా, అట్లా కూడా కాదు. సిస్టమ్ హోస్ట్ అని ఇస్తాం. ఓకే, ఇదేంటంటే డమ్మీ హోస్ట్. సో ఇక్కడ ప్రిన్సిపల్ టైప్ ఒకటే ఉంటుంది, కెర్బరోస్ అని, అదే ఇస్తాము. నెక్స్ట్ హోస్ట్ ఇన్ రిక్వైర్డ్ హెడర్ వర్చువల్ హోస్ట్ ఇస్తాం బేసికలీ. సో డిస్క్రిప్షన్ ఫర్ చెకింగ్ క్లౌడ్ కనెక్టర్ capability. Trust but not configured, it's okay. సో ఇక్కడ ఏమొచ్చింది, చెక్ రిజల్ట్ లో రీచబుల్ అని వచ్చేసింది. అంటే ఈ ఇంటర్నల్ హోస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హోస్ట్స్ అనేవి మారుతాయా మారవా ఇవన్నీ చెక్ చేసుకోవాలి, లేకంటే చెక్ చూసుకోవాలి. సో ఇక్కడ కింద మనం మన క్లౌడ్ కనెక్టర్ అనేది వర్క్ అవుతుంది లేదు అనేది ఇవన్నీ చూసుకోవచ్చు. సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్, రియల్ టైంలో ఇంటిగ్రేషన్ ఫ్లో క్లౌడ్ కనెక్టర్ యూస్ చేసుకుని. సో దీని పేరు ఏంటంటే మనం మొత్తం స్క్రాచ్ నుంచి చేస్తున్నాం కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. సో ఈ ఒక్క వీడియో చాలా అనుకున్నాను, నాకు తెలిసి మొత్తం డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ మోడ్లో చూడడమే సెటప్ అవన్నీ. చాలా క్లారిటీగా అంటే చాలా ఎర్రర్స్ కూడా వచ్చినాయి ఇట్లోనే, సో అవి కూడా ఫిక్స్ అయిపోతాయి. సో డిస్క్రిప్షన్ వచ్చేసి క్లౌడ్ కనెక్టర్ పిఓసి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. ఇంకో మ్యాజిక్ తర్వాత చూపిస్తాను ఇంకా టెస్ట్ చేసుకోవడానికి. టెక్ రిజల్ట్ నాట్ రీచబుల్ అని వచ్చింది, ఇప్పుడు ఇందాక రీచబుల్ అని వచ్చింది.
ఇది మ్యాజిక్ అనమాట, ఇది చెప్తా. ఇది రియల్ టైం ఉంది, ఇప్పుడు చూపిస్తే ఎగ్జాంపుల్. సగం మంది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్ని వర్కింగ్ ఉంటాయి వాళ్ళకి, మనం చేసేటప్పుడే మనకి ఎర్రర్స్ అని వస్తాయి. సో ఇప్పుడు నాకేంటంటే ఒక పేలోడ్ ని రిసీవర్కి పంపుదాం అనుకుంటున్నాం. ఇట్లా హెచ్టిటిపి ద్వారా. సో దీని కనెక్షన్ లో అడ్రస్ వచ్చేసి ఇందక్కడ లోకల్ హోస్ట్. సో ఇది నా లోకల్ హోస్ట్. సో ఈ అడ్రస్ అనేది ఇస్తున్నాం ఇక్కడ. ప్రాక్సీ టైప్ ఆన్ ప్రెమిస్ సిస్టమ్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాం. లొకేషన్ ఐడి ఇందాడు మనం క్రియేట్ చేసాం సిపిఐ గురు అని. మెథడ్ గెట్. ఇక్కడ ఆథెంటికేషన్ అనేది ఏమి ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. దీన్ని నేను కనెక్ట్ చేస్తున్నాను హెచ్టిటిపి నుండి రిసీవర్కి, బట్ ఏదో ఒకటి వెళ్ళాలి కదా దానికి ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి టైమ్ వేస్ట్ ప్రాసెస్ ఏదో నొక్కేసాం. గూగుల్ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఇవ్వాలి. పేలోడ్ అనేది ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి హెచ్టిటిపిఎస్ ఇచ్చి ఎండ్ పాయింట్ అనేది ఒకటి కాన్ఫిగర్ చేద్దాం. కనెక్షన్స్లోకి వెళ్ళి ప్రొటెక్షన్ ప్రస్తుతానికి ఆఫ్ చేస్తున్న క్రాస్ సెట్ రిక్వెస్ట్ ఫోర్ జరిగింది. అడ్రస్ మనం క్లౌడ్ కనెక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇఫ్ క్లౌడ్ కనెక్టర్ అని పెట్టుకుంటున్నాం. ఐఎఫ్ అంటే ఐఫ్లో అని అర్థం. సో సేవ్ నొక్కున్నాం. నాకు తెలిసి అందరూ ఇప్పుడు సిపిఐ హెల్పర్స్ యూస్ చేస్తూ ఉంటారు, బట్ నేను ఇప్పుడు అంతా మాన్యువల్ వర్షన్ చెప్తున్నా. అంటే ఈజీనెస్కి అందరూ అలవాటు పడిపోతున్నారు కదా. సో రియల్ టైం మర్చిపోతూ ఉంటారు. సో రియల్ టైంలో మనం ఎండ్ పాయింట్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే నా క్లౌడ్ కనెక్టర్స్ అని డిప్లాయ్ అయిపోయింది. ఇక్కడ మానిటర్ ట్యాబ్ అని ఒకటి ఉంటుంది. సో మానిటర్ ట్యాబ్లో ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఎస్కి వచ్చామంటే మనకి టైల్స్ అంటారు ఇక్కడ కనిపించేవాళ్ళు. ఇక్కడ ఇంకా రాలేదు, చెప్తాను. ఇక్కడ వస్తాయి మనకి టైల్స్ అనేవి. సో వీటన్నిటిని టైల్స్ అంటారు. సో ఈ టైల్స్ లో మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ అనే టైల్కి వెళ్ళామంటే ఇక్కడ నేను ఇప్పుడు క్రియేట్ చేసింది అనేది ఇక్కడ వచ్చేసింది. సో దీనికంటూ ఒక ఎండ్ పాయింట్ అనేది రావాలి ఇక్కడ. మనకి ఇంకా అది జనరేట్ కావాలి. ఇక్కడ మళ్ళీ డిప్లాయ్ చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. టిల్ దెన్ మనం పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి డేటా ఇద్దాం దానికి. ఓకే, ఈ పేలోడ్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో రిక్వెస్ట్ ఇక్కడ మనం ఇవ్వాలి. ఆథరైజేషన్ వచ్చేసరికి నేను బేసిక్ ఆథరైజేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. బాడీ వచ్చేసరికి బాడీలో ఈ బాడీ ఇస్తున్నాం. ఇందాక కాపీ చేసుకున్నది ఈ డేటా అనేది మనం ఇచ్చి చెక్ చేసుకుందాం. ఆథరైజేషన్లో బేసిక్ ఆథరైజేషన్ ఇచ్చాం కాబట్టి
సో BTP కాక్పిట్ లో మనకి ఆథెంటికేషన్ డీటెయిల్స్ అనేవి దొరుకుతాయి. ఆ, నావెవరు యూస్ చేయకండి, చూపిస్తున్నా జస్ట్ లైక్ ఎట్లా చేయాలనేది ఇది కూడా. సో మన అందరికీ తెలిసి ఉండిద్ది, బట్ స్టిల్ ఐఎమ్ షోయింగ్ ఇట్ ఇఫ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతుంది. ఇక్కడ బేసిక్ ఏసీపీ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం అనమాట మనం. సో ఇక్కడికి వచ్చేసరికి సర్వీస్ కీ అని ఉంటుంది, ఇక్కడ నొక్కితే ఆ సర్వీస్ కి క్రియేట్ చేసుకుంటే మనకి ఇక్కడ కీ అనేది వచ్చింది. ఈ కీలో ఉంటాయి అనమాట ఇన్ఫర్మేషన్ అంతా. సో క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అని ఉంటాయి. సో క్లయింట్ ఐడి అనేది ఇక్కడ మన పోస్ట్ మ్యాన్ లో దీనికి ఇస్తాము, యూజర్ నేమ్ కి, పాస్వర్డ్ కి క్లయింట్ సీక్రెట్. సో బ్లర్ చేసేస్తా తర్వాత. మనకి ఇంకా ఏమన్నట్టు లైక్ ఓవర్ 2.0 కావాలి అంటే టోకెన్ యూఆర్ఎల్ ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఓకే, ఆథరైజేషన్ సెట్, బాడీ సెట్ అన్ని సెట్. ఇప్పుడు గెట్ ఇస్తా. ఇప్పుడు గెట్ లో మనకి యూఆర్ఎల్ కావాలి. సో ఇది ఈ పాటికి రెడీ అయిపోయి ఉండిద్ది అనుకుంటున్నా. అయింది. సో ఇదంతా ఎవరు మర్చిపోకుండా ప్రాసెస్. సిపిఐ హెల్పర్ వచ్చింది కాబట్టి మనం సగం మర్చిపోవడానికి స్కోప్ ఎక్కువైపోతుంది మధ్య. ఇంటర్నల్ సర్వర్ రికార్డ్. సో ఇవన్నిటికి ఇంటర్నల్ సర్వర్ అనేది ఎర్రర్ వస్తుంది. సో సిపిఐ హెల్పర్ అనేది ఇక్కడ యూస్ చేద్దాం. నేను చిన్న నుంచి చెప్తున్నావు కానీ సిపిఐ హెల్పర్ ఉన్నప్పటికీ కూడా మనం అన్ని తెలుసుకోవాలి, బేసిక్స్ ఎట్లా చూసుకోవాలనేది. సో ఇప్పుడు ఎవరికైనా సిపిఐ హెల్పర్ తెలియదు అంటే ఇది కూడా వేసి చూపిస్తే ఎట్లా చూసుకోవాలి దాన్ని. సో ఓకే, సిపిఐ హెల్పర్ అనేది ఎనేబుల్ అయిపోయింది మనకి. ఇక్కడ ఈ ఐఫోన్ రిఫ్రెష్ చేస్తున్నా. సో ఈ సోదంతా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు క్లౌడ్ కనెక్టర్ లో ఎందుకు ఇది నాట్ రీచబుల్ వస్తుంది, మనం ఇక్కడ పోస్ట్ మ్యాన్స్ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఎందుకు ఇది వస్తుంది అనేది చూద్దాం. 500 అంటే సిపిఐలో ఎర్రర్ ఉందని చెప్తుంది. ఓకే, ఇక్కడ నార్మల్ గా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు లాగ్ లెవెల్లో ట్రేస్ ఎనేబుల్ చేద్దాం. చేంజ్. సో ఇప్పుడు ఇక్కడ మెసేజ్ సెండ్ చేస్తే మెసేజ్ అనేది ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్డ్ మెసేజ్ మనం ఎక్కడ చూసుకుంటాం అంటే ఇదే మానిటర్ సెక్షన్ లో ఇక్కడ మెసేజ్ స్టేటస్ ఓవర్వ్యూలో, ఇక్కడ కాదు యాక్చువల్లీ ఇక్కడ మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్ లో ఫెయిల్డ్ మెసేజ్ చూపించింది. సిస్టమ్ కొద్దిగా స్లో ఉంది. సో మన సిపిఐ హెల్పర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకే, జిఎన్యు జనరల్ పబ్లిక్ లైసెన్స్. ఫస్ట్ మెసేజ్ చూపిస్తున్నా, తర్వాత దీనికి రీజన్ కూడా చూపిస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే హెచ్టిటిపి ఆపరేషన్ ఫెయిల్డ్ ఇన్వోకింగ్ దిస్. సో ఇందాక నేను చూపించింది ఆల్రెడీ చూపించా, ఎంతమంది ఇది గమనించారు లేదు నాకు ఐడియా లేదు. సో ఎక్కడ ఇది రీలోడ్ అని వస్తుంది. సో దట్స్ వై యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో స్టెప్ అనేది ఇక్కడ అయిపోయింది. సో ఇలాంటప్పుడే మనం ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఒక సర్వర్ అనేది, నేను ఇందాక ఈ సర్వర్ ఇచ్చా, ఈ సర్వర్ అనేది వర్కింగ్ కాకపోతే మనం ఇక్కడ ఏం చేసినా నో యూస్. సో ఈ లైన్ ఇప్పుడు నేను ఏదైతే ఇస్తున్నానో అది మీకు కూడా డిస్క్రిప్షన్ ఇస్తే ఇక్కడ ఇది. ఓకే, ఇది ఎప్పుడైతే మనం ఎనేబుల్ చేస్తామో
సర్వింగ్ హెచ్టిటిపి ఆన్ పోర్ట్ 8080. ఓకే. సో మన సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది టెస్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు పీస్ఫుల్గా చూస్తే ఇక్కడ సర్వర్ అనేది వచ్చేసింది. మనం ఇక్కడికే పంపుదాం అనుకున్నాం డేటా అనేది ఈ అడ్రస్కి. సో ఇప్పుడు క్లౌడ్ కనెక్టర్ చూసుకుంటే దీనికి ఇప్పుడు రింగ్ ఇస్తా. ఐ మీన్ నేను కాలింగ్ ఇస్తాను. చెక్ రిజల్ట్ రీచబుల్. ఓకే. సో ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్ నుంచి మెసేజ్ అనేది పంపిస్తే డిప్లాయ్ అగైన్. ఎస్. మెసేజెస్. సో ఐడ్ లైక్ టు ట్రిగర్ ఇట్ నౌ. సో ఓకే. ఇప్పుడు ఏదో ఎర్రర్ చెప్తున్నాడు ఏంటంటే ఎర్రర్ ఏంటి, హెచ్టిటిపి ఆపరేషన్ ఫెయిల్డ్ ఇన్వోకింగ్ లోకల్ హోస్ట్ 8080 విత్ స్టేటస్ కోడ్ 503. ఓకే. సో ఏంటి అంటే 503 ఎర్రర్ అనేది వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు దీనికి ఒక రీసోర్స్ అనేది యాడ్ చేయాలి. రీసోర్స్లో యాక్సెస్ పాలసీ వచ్చేసి పాత్ అండ్ ఆల్ సబ్ పార్ట్స్. సో ఓకే. ఇది వర్కింగ్ స్టేటస్ అనేది ఎనేబుల్ అయిపోయింది. సో ఇఫ్ ట్రిగర్ మెసేజ్ అగైన్, ఇది అప్గ్రేడ్ కాలేదు. సో వీడు ఏం చెప్తున్నాడంటే నేను ఇక్కడ ఇచ్చిన కనెక్షన్ రాంగ్ అంటున్నాడు. సో మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం అంటే అన్ని చెక్ చేస్తున్నాం అనమాట. ఎలా చేస్తారు, వచ్చింది ఎట్లా చేస్తారు రాదు అని చెప్పేసి. మనకి ఇక్కడ ఏంటంటే సిస్టమ్ హోస్ట్ 808 అనేది వర్చువల్ హోస్ట్గా తీసుకున్నాం. ఓకే. సో ఇది మారదు మనకి. సో నేను ఇక్కడ నుంచి డేటా పంపించాలి అనుకుంటున్నాను. సో నేను ఇవ్వాల్సిన అడ్రస్ ఏంటంటే సిస్టమ్ హోస్ట్ డాట్ కాలన్ 808 అనేది ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ ఇది ఇచ్చాను. సో లెట్ మీ సేవ్ దిస్. మనం అక్కడ వచ్చే ఎర్రర్ బట్టి మనం అసలు చేసిన మిస్టేక్ ఏంటనేది ఈజీ గెస్ చేసేయచ్చు అనమాట. సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ టైం, బట్ 99% మనం ఫిక్స్ చేసేయచ్చు ఈజీగా. సో ఇంటర్నల్ సర్వర్ ఎక్కడ అంటున్నాడు. సో హియర్ 500 ఇంటర్నల్ సర్వర్ ఎక్కడ అంటున్నాడు అంటే 400 రాగా ఆథరైజేషన్ అంతా కరెక్ట్గానే ఉంది. సో నెట్వర్క్ ఇష్యూ కాదు ఇది, ఇంటర్నల్ ఇష్యూ అంటే మనం కాన్ఫిగర్ చేసిన దాంట్లోనే ఇష్యూ. సో ఇక్కడే ఒక ఇష్యూ ఉంది. ఎవరికైనా గెస్ చేయగలుగుతారా? ఇందాక నేను క్రియేట్ చేసినప్పుడు సిపిఐ హైఫన్ గురు అని ఇచ్చా, ఇక్కడ వచ్చేసి అండర్ స్కోర్ ఇచ్చాను. సో ఇట్స్ మేకింగ్ ద డిఫరెన్స్ హియర్. సో నౌ ఐ విల్ సేవ్ దిస్ వన్. సో నౌ ఐ విల్ డిప్లాయ్ ఇట్ అగైన్. ఎస్. ఓకే. సో నౌ ఐ విల్ సెండ్ a request from postman and boom, it's working properly. Okay. సో మన క్లౌడ్ కనెక్టర్ అనేది క్లియర్లీ వర్కింగ్ అనమాట. అవుట్పుట్లో ఇది ఎందుకు చూపిస్తుందని ఎవరు ఎక్కడైనా డౌట్ వస్తే ఇవేంటంటే మన లోకల్ హోస్ట్ 8080 అనేది ఇదే. ఇవి మనకు చూపిస్తుంది అసలు అవుట్పుట్ ఏంటి అనేది.
సో మనం ఇక్కడ ట్రేస్ ఎనేబుల్ చేసుకుని ఇక్కడ చూసుకోవడం మనందరికి అలవాటే కదా. సో ఇక్కడ లోపల మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ మాడిఫైర్ యాడ్ చేసుకోవచ్చు, రౌటింగ్ కండిషన్, మల్టీకాస్టింగ్, ఏ ఆపరేషన్స్ కావాలంటే అవి చేసుకోవచ్చు. నేను జస్ట్ క్లౌడ్ కనెక్టర్స్ అంటే ఏంటి, దాని సెటప్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి, పర్పస్ ఏంటి అవి మాత్రం చెప్తున్నా కాబట్టి ఇక్కడ ఇవేం యూస్ చేయట్లేదు, ఒక రిక్వైర్మెంట్ ఏం తీసుకోలేదు. జస్ట్ క్లౌడ్ కనెక్టర్ సెటప్ అది వర్కింగ్ లేదా ఇవి మాత్రం మనం డీల్ చేసుకుంటున్నాం కాబట్టి సో నేను వాటి జోలికి వెళ్ళలేదు. ఇక్కడ ఇన్లైన్ ఆథెంటికేషన్ ఆన్ చేశాను. దీని ఇన్లైన్ ఆథెంటికేషన్ అంటారు అనమాట సిపిఐ హెల్పర్లో. సో ఇక్కడ కొట్టి చూస్తే మనం డబుల్ క్లిక్ ఇస్తే మనకు కనిపించింది అనమాట. సో ప్రాపర్టీస్, దాని యొక్క అడ్రస్ ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, బాడీలో మనం పంపించిన బాడీ అనేది వచ్చేసింది. ఆర్డర్స్ డేటా అనేది మనం షేర్ చేసాం. సో ఆర్డర్స్ డేటా అనేది ఇక్కడ ఉంది. కానీ నేను పంపింది ఏంటంటే మన సిస్టమ్కి పంపాను అనమాట. డేటా అనేది వర్క్ అవుతుందో చెక్ చేసుకోవడానికి లోకల్ హోస్ట్ 8080 అంటే. సో ఇక్కడ మన సిస్టంలో ఉన్న డేటా అంత వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు షో ఇట్. అది నా సిస్టమ్ డేటా. సో దట్స్ మనకి ఏంటంటే ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఎవరైనా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన రియల్ టైంలో వచ్చేసరికి ఇక్కడ నాన్ ఎస్ఏపీ సిస్టమ్ బదులు వెబ్ సిస్టమ్ పెట్టుకుంటాము. ఇక్కడ వర్చువల్ హోస్ట్, ఇంటర్నల్ హోస్ట్ అన్ని మారిపోతే, వర్చువల్ హోస్ట్ అంటే డమ్మీ హోస్ట్ అనమాట. మనం ఏదైతే ఎక్స్పోజ్ చేస్తామో క్లయింట్కి అది. ఇంటర్నల్ హోస్ట్ అంటే రియల్ హోస్ట్. సో నేను ఇక్కడ ఏ పేరు పెట్టి కాల్ చేసినా కూడా నాకు ఇదే ట్రిగర్ అవుతుంది. నేను ఇక్కడ ఇందాక సిస్టమ్ హోస్ట్ అని ట్రిగర్ చేస్తాను. ఇక్కడ సపోజ్ వేరే ఏదో పేరు పెట్టేస్తాను, General.808 అని, అది కూడా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇంటర్నల్ హోస్ట్ అనేది ఇంటర్నల్ ఇది ఉంది, ఇది అనేది ఎవరికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఎవరికి కూడా. సో ఇది మనకి కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ క్లౌడ్ కనెక్టర్స్. సో ఇది ఒకసారి రీక్యాప్ చేసుకుందామంటే సింప్లీ క్లౌడ్ కనెక్టర్ సెటప్కి మనకు కావాల్సింది ఏంటంటే ఎస్ఏపీ డెవలప్మెంట్ టూల్స్లోకి వెళ్ళిపోయి ఫైల్ అనేది డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ చేసిన తర్వాత స్టెప్స్లో మెయిన్ స్టెప్ ఏంటి అంటే మనకి జేడీకే అనేది అక్కడ ప్లేస్ చేయడం అనేది ఇంపార్టెంట్ స్టెప్. సో జేడీకే అనేది ప్లేస్ చేసి మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మనం ఇట్లా లోకల్ హోస్ట్ 8443 అనేది ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డెవ్ ఆ, ఇక్కడ ఏదో ఒక నేమ్ వస్తుంది, మన నేమ్ మనం ఏది పెట్టుకుంటుంది, సబ్ అకౌంట్ నేమ్. సో సబ్ అకౌంట్ నేమ్లోకి వచ్చేసి ఇక్కడ యాడ్ సబ్ అకౌంట్ అనే ఆప్షన్ వచ్చింది మనకి. యాడ్ సబ్ అకౌంట్ కావాలంటే ఫస్ట్ మనకి ఆథరైజేషన్ కావాలి క్లౌడ్ కనెక్టర్స్ అన్నిటికీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి. సో మనం బేసిక్గా ఫస్ట్ చేయాల్సిన స్టెప్ అన్నిటికంటే ఇక్కడికి వచ్చేయడం. ఇక్కడికి వచ్చేసి యూజర్స్లోకి వెళ్ళి అన్ని రోల్స్ కలెక్షన్స్ అసైన్ చేస్తామో లేదో చెక్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఇన్స్టాలేషన్ చేశాక ఇది ఇక్కడ మనకి ఆథెంటికేషన్ డేటా అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. డౌన్లోడ్ చేసి మనం ఎప్పుడైతే ఇక్కడ కనెక్ట్ చేస్తామో కనెక్ట్ చేసిన తర్వాత లొకేషన్ ఐడి మనకి నచ్చిన నేమ్ ఇచ్చుకొని ఆథెంటికేట్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ మన బీటీపీ డేటా అంతా ఇక్కడ వచ్చేసింది. అది ఏ రీజన్, దాని సబ్ అకౌంట్ ఏంటి, దాని రీజన్ ఏంటి, డిస్ప్లే నేమ్ ఏంటి, సో ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ క్లౌడ్ టు ఆన్ ప్రెమిస్ అని కొడతాం ఇక్కడ, అంటే క్లౌడ్ సిస్టమ్ని ఆన్ ప్రెమిస్ సిస్టమ్ కనెక్ట్ చేయడానికి. సో ఇక్కడ సెలెక్ట్ సబ్ అకౌంట్ ఇది అయిపోయింది ఆల్రెడీ, మనం ఈ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాము. దాని తర్వాత మ్యాపింగ్ వర్చువల్ టు ఇంటర్నల్ సిస్టమ్. సో ఏ వర్చువల్ సిస్టమ్ని మనం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, అది రీచబుల్లా కాదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దానిలో మనం కావాలంటే రీసోర్సెస్ అనేవి కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ వర్చువల్ సిస్టమ్, ఇంటర్నల్ హోస్ట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ థింగ్స్. వర్చువల్ హోస్ట్ అనేది మారదు, సో నేను దీన్ని ఎడిట్ చేయలేను. కానీ ఇంటర్నల్ హోస్ట్ అనేది మార్చుకోవచ్చు. ఇంటర్నల్ హోస్ట్ ఏంటంటే రియల్ హోస్ట్ ఇవి. రియల్ హోస్ట్ ఎప్పుడు మారుతూ ఉండిద్ది అనమాట. నాకు సెక్యూరిటీ పర్పసెస్కి, ఫర్ సపోజ్ మనం లెట్స్ సే సమ్ ఎగ్జాంపుల్ పైరేటెడ్ వెబ్సైట్స్ కంటే కూడా ఏదైనా లీగల్ వెబ్సైట్ తీసుకుందాం. ఫర్ సపోజ్ గూగుల్ వాళ్ళు కొత్తది ఒకటి ఏదో చేయాలనుకుంటున్నారు, దానికి google.io అని ఇస్తున్నారు. దానికి పోర్ట్ అనేది మారుద్దాం అనుకుంటున్నారు. సో ఇంటర్నల్గా అన్నీ మారుతాయి, కానీ మనకు కనిపించేది గూగుల్ క్లౌడ్ అనేది కనిపించేది, లేదా గూగుల్ రిలేటెడ్గా కనిపిస్తుంది. సో వర్చువల్ హోస్ట్ అనేది ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఉంది, youtube.com అని మనకు కనిపిస్తుంది. సో దానికి వాళ్ళు ఏంటంటే ఎవరో హ్యాక్ చేస్తున్నారు, సంథింగ్ వాళ్ళ డేటా అనేది స్టీల్ అవుతుంది అనుకుంటే ఇంటర్నల్గా పోర్ట్ కనెక్షన్స్ అనేవి మార్చేసుకుంటారు. మనం కనెక్ట్ అయ్యేది
youtube.com, కానీ ఇక్కడ వాళ్ళు ఇంటర్నల్ హోస్ట్ అని మార్చేసుకుంటారు. ఆ డొమైన్స్ అనేవి మారిపోతాయి ఇంటర్నల్గా. సో ఇది ఇప్పుడు నాన్ ఎస్ఏపి సిస్టమ్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాం, అబాప, ఎస్ఏపి, హానా, ఇవన్నీ లైక్ మనం దేని నుంచి దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు, క్లౌడ్ టు ఆన్ ప్రెమిస్ కాబట్టి. సో ఇది క్లౌడ్ కనెక్టర్స్ గురించి ఇన్ బ్రీఫ్ డిస్కషన్. ఇది మనది స్క్రిప్టెడ్ కాదు, డైరెక్ట్గా అంత స్క్రాచ్ నుంచి మనమే టెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంత లాంగ్ వీడియో అవుతుంది. నెక్స్ట్ టైం నుండి స్క్రిప్టెడ్ వీడియోస్ చేయాలా లేదా ఇట్లా స్క్రాచ్ నుంచి మొత్తం అన్స్క్రిప్టెడ్ ఇట్లా రా వీడియో కావాలా చెప్పండి. ఎవరు ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకోసారి రీవిజిట్ చేయండి. మొత్తం ఐ థింక్ అన్ని కవర్ అయిపోయినాయి. సో ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. నెక్స్ట్ వీడియోలో ఏపీఎం మేనేజ్మెంట్ ఇంకేమైనా అడ్వాన్స్ టాపిక్స్ ఉంటే వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.